గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దానికి సంబంధించి కొంత ఎస్సీలకు సంబంధించిన ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు కూడా ఖరారయ్యారు. డెడికేషన్ కమిషన్ రిపోర్టు సర్వే ప్రకారం కూడా దానికి సంబంధించి బీసీ రిజర్వేషన్లు కూడా ప్రకటించేందుకు సిద్ధంగా ఉంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వరరావు ఒకసారి మనతో ఉన్నారు. మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ లోపు కూడా పూర్తి చేసేందుకు ఒకవైపు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ ఎలక్షన్కు బీజేపీ సిద్ధంగా ఉందా? భారతీయ జనతా పార్టీ ప్రతి ఎన్నికను సీరియస్గానే ఆలోచన చేస్తుంది. వార్డు మెంబర్ నుంచి ఎంపీ స్థాయి వరకు కూడా అదే తరహాలో మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని జిల్లాల్లో కూడా మీటింగులు పూర్తయినాయి. రాష్ట్ర పార్టీ వైపు నుంచి కూడా పూర్తయింది. అభ్యర్థుల యొక్క ఎంపిక ఏ రకంగా చేయాలి అనేటువంటి విషయంలో రేపు ఎల్లుండి విస్తృతంగా అన్ని జిల్లాల్లో కూడా ముఖ్యమైనటువంటి నాయకులు సమాలోచనలు చేసి స్థానికంగా బలమైన అభ్యర్థులకు టికెట్ ఇచ్చేసి గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. దానికోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం నడుస్తూ ఉంది. కానీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశం వస్తే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఇస్తామన్నది, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామన్నది. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు పాత రిజర్వేషన్ల ప్రకారం ముందుకు వెళ్తుంది. మీ పార్టీ మాత్రం కొన్ని బీసీ సంఘాలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అసలు కొత్తగా తీసుకొచ్చిన జీవోని చింపేస్తున్నాయి, దాని మీద నిరసనలు తెలుపుతున్నాయి. పార్టీ మాత్రం నోరు మెదపడం లేదు. ఎందుకు అట్లా బీజేపీ? భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే 42% రిజర్వేషన్ అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే మద్దతు ఇచ్చినాం. తర్వాత కూడా మీరు ఏ రకమైనటువంటి 42% బీసీలకు తీసుకొచ్చినా మా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందని చెప్పేసి రాష్ట్ర పార్టీ అనేక సార్లు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్లయితే తీసుకున్నది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి పద్ధతి ఏదైతుందో సరిగ్గా చేయకుండా బీసీలను నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేసింది. కేవలం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏదైతుందో అది బీసీలను మభ్యపెట్టడం కోసమే ప్రయత్నం చేసింది తప్ప చిత్తశుద్ధితోటి ఎక్కడ కూడా బీసీలకు 42% ఇవ్వాలనే ప్రయత్నం చేయలేదు. దానికి అనుగుణంగానే ఇవాళ డెడికేటెడ్ కమిషను, రకరకాల కమిషన్లు వేసేసి బీసీలను నట్టేట ముంచేసి మళ్ళీ ఇవాళ 22% కాడికి తీసుకొచ్చేసి మేము ఎన్నికలు పెడతామని చెప్పేసి బీసీలను మోసం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్ అనేటువంటి విషయం స్పష్టంగా కనపడతా ఉంది. అయితే ఇవాళ మరొక రకమైనటువంటి మోసం కూడా ఇవాళ బీసీలకు ఇవాళ రిజర్వేషన్స్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని మీరు బీసీ సంఘాలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. కానీ ఇక్కడ పద్ధతి ప్రకారం జరుగుతలేదు. ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి సెన్సెస్ ప్రకారం, జనాభా లెక్కల ప్రకారం 2011 లెక్కల ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియను తీస్తూ ఉన్నారు. దానికి ఏ సమస్య కూడా ఉత్పన్నం కాలేదు. కానీ బీసీల కాడికి వచ్చేసరికి వార్డు మెంబర్లని ఒక రకమైన ప్రక్రియ తీసుకుంది, సర్పంచ్లకు ఒక రకమైనటువంటి ప్రక్రియను తీసేసింది. అంటే దాని ఉదాహరణకి ఇప్పుడు సర్పంచ్ల విషయానికి వస్తే డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి బీసీల రిజర్వేషన్స్ సిస్టమ్ ప్రకారం, జనాభా లెక్కల ప్రకారం ఇవాళ బీసీలకు రిజర్వేషన్స్ తీయాలి. అదే రకంగా వార్డు మెంబర్స్ కూడా అదే ప్రక్రియను కొనసాగించాలి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి సర్పంచ్లకు మాత్రం మీరు వేసినటువంటి బీసీ కమిషన్ రిపోర్ట్ ప్రకారం చేస్తూ ఉన్నారు. కానీ వార్డు మెంబర్లకు వచ్చేసరికి సెన్సెస్ ప్రకారం చేసేసి ఇవాళ బీసీలకు వార్డు మెంబర్లలో 2.5% రిజర్వేషన్స్ ఇంకా అసలే 22% తీసుకొచ్చారంటే వార్డు మెంబర్లలో ఇవాళ 20 కంటే లోపలికి అంటే 19% కుదించినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఈరోజు బీసీలని ఈ రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉంది. దీన్ని సరిచేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం డిమాండ్ చేస్తారా? పార్టీ తరఫున ఏదన్నా నిరసన కానీ అట్లాంటిది ఏమన్నా తెలిపే అవకాశం ఉందా? మీరు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. నేను దీన్ని ప్రత్యేకంగా బీసీ సంఘాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆర్ కృష్ణ గారు కావచ్చు, లేకపోతే శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా బీసీ సంఘాలు ఎవరైతే ఉన్నారో జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు, ఈ చిన్నని తప్పిదాన్ని ఎత్తి చూపి దీన్ని సరిచేయడం కోసం మీరు అందరూ ఉద్యమం చేయండి, మీరు మాట్లాడండి, మీ వెంట మేము ఉంటామని చెప్పేసి నాన్ పొలిటికల్, ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాదు, బీసీలకు సంబంధించినటువంటి అంశం. సర్పంచ్లకు ఒక రకంగా రిజర్వేషన్ చేయడం ఏంది, వార్డు మెంబర్లకు ఇంకొక రకంగా రిజర్వేషన్ చేయడం ఏంది. ఈ సందర్భంగా 2.5%, 2.5% ఇవాళ తగ్గిపోతూ ఉన్నది. దీన్ని ఒకసారి గమనించి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయి, అవసరం అనుకుంటే కోర్టు దృష్టికి తీసుకుపోయి దీన్ని సరిచేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పార్టీ తరపున ఒకవైపు బీఆర్ఎస్ ఏమో పోరాటం చేస్తుంది, బీసీలను మోసం చేసిందని, బీజేపీ ఏం కూడా మాట్లాడట్లేదు. ఎందుకు అలా అనేది కొంత ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దానికి ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి నుంచి బీసీల పక్షాన ఉన్నటువంటి పార్టీ.
మీరు అన్నట్టు ఎన్నికలు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నిక ఆ ఎన్నిక దాని సందర్భంగా కొంత అటు ఇటు కావచ్చు, కానీ బీసీల పక్షాన్ని నిలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎప్పుడు కూడా మేము బీసీలకు ద్రోహం చేయాలని చెప్పేసి మేము అనుకోము. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహాలని మేము ఎత్తి చూపుతాం. టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ సోషల్ మీడియా ఉద్యమం చేస్తే సరిపోదు, ప్రజాక్షేత్రంలో సోషల్ మీడియా ఉద్యమం తప్ప ప్రజాక్షేత్రంలో ఎక్కడ కూడా కేటీఆర్ కానీ ఇంకోరు కానీ ఉద్యమం చేసినటువంటి పరిస్థితి ఏం కనపడతలేదు. ఇంకా ప్రత్యక్షంగా బీసీలకు సంబంధించిన ఉద్యమం చేసింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఖచ్చితంగా బీసీల పక్షాన మేము ఈ రోజు కాకుండా రేపైనా 42% రిజర్వేషన్స్ని ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. బీసీలకు ఈ మధ్య ఇంకొక విషయం బీసీ సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 42% రిజర్వేషన్స్ ఇంతకు ముందుకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 42% డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రిజర్వేషన్స్ ప్రక్రియను ఇంతకు ముందుకు తీసింది. దాంట్లలో ఎస్సీలకు సంబంధించిన ఎస్టీలకు సంబంధించిన కనుక రొటేషన్ పద్ధతులు వస్తే పక్కకు పెట్టి జనరల్ సీట్లన్నీ కూడా దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి బీసీలకు ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఇవ్వండి, మేము కూడా ఖచ్చితంగా బీసీలకు జనరల్ సీట్లలో మేము కూడా ఇస్తాం. మీరు పార్టీ పరంగా ఒప్పుకుంటారా, టీఆర్ఎస్ పార్టీని కూడా ఒప్పిస్తారా, ప్రభుత్వంలో మీ బాధ్యత 42% బీసీలకు ఇస్తాం మేము పార్టీ పరంగా అని చెప్పారు. దీనికి కట్టుబడి ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇస్తే బీఆర్ఎస్ని ఒప్పియండి, మేము కూడా దానికి సిద్ధం అని చెప్పి సవాల్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు బీసీలకు సంబంధించి వార్డు మెంబర్ ఒక రకంగా, సర్పంచులకు ఒక రకంగా కూడా రిజర్వేషన్ల అమలు ప్రక్రియ అనేది చేయడం వల్ల బీసీలకు 2.5% ఏదైతే ఉందో మరింత అన్యాయం జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. మరొక పక్క డెడికేషన్ కమిషన్ ఏదైతే వేసిందో దాని ప్రకారం కూడా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లో మినహాయింపిస్తే మిగతాకు సంబంధించినటువంటి బీసీలకు ఇవ్వాల్సిన గతంలో రిపోర్ట్ ఇచ్చిన 42% ఏదైతే దానికి సంబంధించి కూడా ఓసీలకు సంబంధించిన వాటిని కూడా అదే విధంగా ఇంప్లిమెంట్ చేసే దమ్ము అసలు కాంగ్రెస్కు ఉందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ నొప్పియాలి పార్టీ పరంగా అదే విధంగా బీసీలకు ఇచ్చేందుకు. మరొక పక్క బీజేపీ కూడా దాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సవాలుకు సిద్ధమా అని చెప్పి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వరరావు ఛాలెంజ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.